గారితో మాట్లాడుతున్నాం. రఘురామరాజు గారితో పాటు డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు అండ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారు మనతో జాయిన్ అయ్యారు. రాజు గారితో రాజు గారు, ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే షర్మిల గారు ఎలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది ఏపీలో? దీని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఏదో ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇచ్చి ఏపీ ఇన్ఛార్జిని చేస్తారని, లేకపోతే స్టార్ క్యాంపెయినర్ చేస్తారని, లేదు మెజారిటీ ఒపీనియన్ కేంద్ర నాయకత్వంలో కూడా మెజారిటీ ఒపీనియన్ ఆమెను పిసిసి అధ్యక్షురాలనే చేయాలని ఏదో చెప్తున్నారు. సో మీకు ఫ్యామిలీతో ఉండే సంబంధాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నా, మీ అబ్జర్వేషన్ ఏంటి? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పిసిసి అధ్యక్షురాలు ఇస్తారండి. అంటే ఏఐసిసిలో ఒక జనరల్ సెక్రటరీ ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా స్పెసిఫిక్ ఫోకస్ ఆంధ్ర మీద ఉండాలి కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా పిసిసిఏ ఇస్తారనేది. తను డెఫినెట్గా షీ విల్ ట్రై హర్ బెస్ట్ టు ఇంప్రూవ్ ది ఓటింగ్ పర్సంటేజ్. ఏదన్నా 1-2 సీట్లు ఏదన్నా క్యాండిడేట్ బలం అన్నీ కూడా కలిస్తే గెలవచ్చేమో, కానీ పెద్దగా సీట్లు రాకపోయినా గణనీయంగా, అంటే ఇప్పుడు 1%కే పరిమితం అయి ఉంది కాబట్టి లాస్ట్ 2 ఎలక్షన్స్లో తన వలన, అంటే రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిగా ఆ అమ్మాయికి ఉన్న ఆ గ్లామర్ వలన ఆల్రెడీ ప్రజలందరిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్ళుగా ఆ అమ్మాయిని దూరంగా పెట్టినప్పటికీ కూడా తను ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా చాలా విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కానీ, లేదు మొన్న ఎలక్షన్స్లో కూడా తను చాలా విస్తృతంగా తిరిగింది కాబట్టి ఆ టచెస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ రీచ్ అనేది పబ్లిక్కి, తన రీచ్ చాలా బెటర్గా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు కూడా 15% ఓట్లను మనం టార్గెట్ చేయాలి అన్నారు. అది కొంచెం ఎగ్జాగరేటెడ్ నెంబర్ లాగా నాకైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనిపిస్తుంది. మరి వైసీపీ ఓట్ల శాతం ఒకేసారి అంత పడిపోతుందా అని. బట్ డెఫినెట్గా ఒక 7-10% మధ్యన తన నాయకత్వంలో, మరి ఇప్పుడు చాలామంది నాయకులు కూడా ఈ వైసీపీ నుంచి అందులోకి వెళ్ళిపోయే అవకాశం కూడా చాలా ప్రస్ఫుటంగా ఉంది. కాబట్టి ఈ నాయకుల బలంతో, ఆ నాయకురాల బలంతో ఓవరాల్గా రాహుల్ గాంధీ గారికి ఒక ఇమేజ్ నుంచి ఆయన బయటపడి తనను తాను ఒక నాయకుడిగా ఆవిష్కరించుకున్న ఈ నూతన బ్యాక్గ్రౌండ్లో మేబీ 7-10% ఓట్లు వైసీపీ నుంచి తెచ్చుకోగలగటం పెద్ద కష్టం కాదేమో అని నాకు అనిపిస్తుంది. సో కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారి కూటమికి మరింత అద్భుతమైన విజయాన్ని చేకూరుస్తుంది అనేది నా అభిప్రాయం. వెంకటకృష్ణ గారు, షీ వుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ హర్ లిమిటెడ్ రోల్ అన్డౌటెడ్లీ. చాలామంది అనుకున్నట్టు అన్నా చెల్లెళ్ళు కుమ్మక్క ఇది, అన్న కోసం ఇది ఒక కొత్త డ్రామా అని రకరకాలుగా కూడా మాట్లాడుతున్నారు. అది అంతా పచ్చి అబద్ధం. ఎటువంటి ఒకసారి జాయిన్ అవ్వక ముందు ఏమున్నా అది వేరే విషయం. జాయిన్ అయిన తర్వాత ఎస్, దేర్ విల్ బి హెడ్ ఆన్ కొలిజన్ బిట్వీన్ బోత్ ద పార్టీస్. గౌతమ్ గారు, రాజు గారు